పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పాస్టర్ శాంబుల్ రాజు పూలు పెట్టుకునే మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుడిమెట్ పీఠాధిపతి శ్రీ సద్గురు మహారాజ్ కామారెడ్డిలో మీడియాతో మాట్లాడి తీవ్రంగా విమర్శించారు. పాస్టర్ శాంబుల్ రాజు వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనమన్నారు. క్రిస్టియన్లలో కూడా మహిళలు పూలు పెట్టుకునే విషయాన్ని గుర్తు చేశారు. పవిత్ర బైబిల్ చదువుతామని చెప్పే ఇలాంటి పాస్టర్ల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైనటువంటి వాక్యాలు వాడుతున్నారు. ఎవరైతే పూలను మెడలో వేసుకుంటారో, తలలో వేసుకుంటారో, ఆ పూలను వేసుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలే అని చెప్పడం జరుగుతుంది. ఆయన వీడియో కూడా మీకు దీంట్లో చూపిస్తారు. మరి శాలం రాజు గారు, మాకు ఏ పాస్టర్ పైన ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు, ఎవరి భక్తి వారిది, మీ ధర్మం మీది, మా ధర్మం వారిది. కానీ సనాతన ధర్మం పైన, హిందూ బంధువుల పైన మీరు ద్వేషాన్ని చూపించడం అది సరి అయినటువంటిది కాదు. ఎప్పుడైతే మీ అమ్మగారు కూడా పూలని వేసుకున్నారు తలలో, మీ అమ్మమ్మ వేసుకున్నారు, నానమ్మ వేసుకున్నారు, మరి ఈ పూలందరూ అదేవిధంగా క్రైస్తవ మతంలో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు చాలా మంది పూలు వేసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వేసుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలే అంటే మరి నువ్వు ఎవరికి జన్మించావు, వేషకు జన్మించావా అనేది నీకే వదిలేస్తున్నాం, నీ జ్ఞానానికే వదిలేస్తున్నాం. ఆలోచించుకోమని ఎవరికి జన్మించావనేది. కానీ సనాతన ధర్మంలో కూడా, హిందూ ధర్మంలో కూడా పంచమాంగళ్యం అని ఉంటుంది. అందులో పూలను ధరించడం కూడా ఒక భాగమే. మంగళసూత్రము, పుస్తెమట్టెలు, బొట్టు ఏదైతే ఉందో అదేవిధంగా పూలు కూడా. ఈ పూలను ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరూ కూడా వేశ్యాలు అనడము అది సరి అయినటువంటిది కాదు. కాబట్టి ఇకనైనా ఈ బుద్ధిని మార్చుకో. గడ్డి తిన్న గోధ కూడా ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించదైతే నువ్వు అన్నం తింటున్నావు, ఓ బుద్ధి జ్ఞానం ఉన్నది, ఓ బోధనలు చేస్తున్నావు. మరి ఆ బోధనలు బాధలు కలిగించే బోధనలు చేస్తే నువ్వు పాస్టరు కాదు, చెత్త విలువ అజ్ఞాని అంటారు నిన్ను. కాబట్టి ఓ హిందూ బంధువులారా, ఇలాంటి విధవలు ఉన్నంత వరకు ఇక్కడ ధర్మం గురించి చిన్నా భిన్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధవ ఎక్కడ కనిపించిన వారికి చెప్పుల దండ, అవును వారికి చెప్పుతో కొట్టడమే వీరికి గుణపాఠం.